దుష్టులు ఎందుకు వృద్ధి చెందుతున్నారు అని ఒక ప్రశ్న. దుష్టులంటే ఎవరైతే లోకరీతిగా జీవిస్తున్నారో, మరి ఎవరైతే దేవుని యొక్క సందేశాన్ని పాటించకుండా, దేవుళ్ళో ప్రార్థన జీవితం గడపకుండా వారు వరదిల్తున్నారో, ఉన్నతమైన స్థితిలో ఉన్నారో, వారిని చూసినప్పుడల్లా కొన్నిసార్లు మనకు బాధ వేస్తుంటుంది. మరి మనం కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకు వాళ్ళు ఫలిస్తున్నారు, నేను ఫలించలేకపోతున్నాను. వారు చక్కటి జీవితం జీవిస్తున్నారు, వారు చర్చికి వెళ్ళారు, ప్రార్థన చేయరు, అయినా కూడా దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో దీవించారని సందేహం మన మనసులో ఎల్లప్పుడూ మనం కలిగి ఉంటాం. ఇది అనేకుల్లో ఉన్న మాటనే, ప్రతి ఒక్క హృదయంలో మనసులో మెదలాడుతున్న మాట. దానికి అర్థం తెలియక వారి జీవితం వారు జీవిస్తున్నారు, మన జీవితం మనం జీవిస్తామని చెప్పి కొన్నిసార్లు మనం సర్దుకొని జీవిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే ప్రవక్త యిర్మీయా కూడా తన యొక్క జీవితాన్ని చూసుకుంటూ మరి ఇతరుల యొక్క జీవితాన్ని చూస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త తన జీవితాన్ని పరిశీలిస్తున్నాడు. నా బ్రతుకు ఒక ప్రవక్తగా ఇంత హీనంగా ఉంది, ఇంత బలహీనంగా ఉంది, ఇంత బాధాకరమైన బతుకు నేను బ్రతుకుతున్నాను, జీవిస్తున్నాను అని చెప్పి ఇంకా అనేక విధాలుగా తనను తాను చూసుకొని ఈ యొక్క ప్రశ్న తనలో తానే వేసుకుంటున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రార్థన జీవితం జీవిస్తున్నప్పుడు అనేక కొరతలు మన జీవితంలో ఎదురవుతుంటాయి. అది కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఎదుగుదలకు కారణమై ఉంటుందని కొన్ని విషయాలు మనకు తెలియదు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మరి అదేవిధంగా మనము ఉన్న స్థలంలో కూడా ఆ ప్రాముఖ్యత మనకు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కానీ కొన్ని వచనాలు మనం మర్చిపోతుంటాం. ఘనత, పేరు, ప్రతిష్ట, గౌరవము ఉన్న చోట ఉండదు అని చెప్పి యేసయ్యనే, నువ్వు ఉన్న ప్రాంతంలో నీకు ఆ గౌరవం ఉండదు, నువ్వు ఉన్న స్థలంలో ఆ మర్యాద నీకు ఉండదు అని, ఆ ఎదుగుదల నీకు ఉండదు అని అనేకులు మిమ్మల్ని దేవుడి వలె పోల్చినా నువ్వు ఉన్న స్థలంలో నిన్ను సాధారణమైన వ్యక్తి కంటే హీనంగా చూస్తారని. మరి కొన్నిసార్లు కొందరు మనల్ని వదిలేసి, అంటే ఒంటరితనాన్ని అనుభవించాలని దేవుడు ప్రణాళిక, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే లేదా మనకిష్టం లేకుండా మనం వాళ్ళకు దూరం అవుతా ఉన్నా కూడా అది దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఉంటుందని. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి మనతో ఉన్నాడో, వ్యక్తి దేవుడు తీస్తున్నాడో, దీనికి అర్థం తెలియక కూడా చాలాసార్లు మనం బాధపడుతుంటాం. రేపటి దినం నేను బోధిస్తాను ఎందుకు దేవుడు కొంతమందిని మన జీవితం నుంచి దూరం చేస్తాడు, దానివల్ల నష్టమేటి లాభమేటి, అది మనం వివరంగా రేపు తెలుసుకుంటాం. కానీ ఏ ప్రాఫిట్ ఆఫ్ టీయర్స్, కన్నీటితో ప్రార్థన చేసే ప్రవక్త ఎవరంటే యిర్మీయా. ఆల్వేస్ హీ క్రైస్ బిఫోర్ గాడ్, దేవుడి సన్నిధిలో మోకరించి కన్నీటి ద్వారా ప్రార్థన చేసే ప్రవక్త యిర్మీయా ప్రవక్త. యిర్మీయా పేరు, ప్రవక్త పేరు కన్నీటి ప్రవక్త అని కూడా పిలుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఒకరోజు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, ప్రభువా ఎందుకు మూర్ఖులు, దుర్మార్గులు, దుష్టులు, అబద్ధపు జీవితం జీవిస్తున్న వ్యక్తులు, మోసకరమైన జీవితం జీవిస్తున్న వ్యక్తులు ఎందుకు అంతగా ఎదుగుతున్నారు, అంతగా వాళ్ళు సంతోషంగా హాయిగా ఈ లోకంలో జీవిస్తున్నారు, నేనెందుకు ఇంత బాధపడుతున్నానని దేవుడితో ప్రశ్నిస్తాడు యిర్మీయా ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. సో చాలా మంది ఇలా షైన్ అవుతూ ఉంటారు. మెనీ పీపుల్ దే షైన్ అండ్ దోస్ హు ఆర్ వాకింగ్ ఇన్ రైచియస్నెస్, ట్రూత్, దే సఫర్. So the question of prosperity without righteousness. So Jeremiah is asking God why they are prospering when they are not righteous. వారు నీతిమంతులు కాకున్నా, నీతి జీవితం జీవించకపోయినా వారు ఎందుకు అంతగా ఎదుగుతున్నారు. నేను చూస్తే అనేక రకమైన ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్లో వెళ్తున్నాను, బాధపడుతున్నాను, అవమానపడుతున్నాను, వేదన పడుతున్నాను, నా మాట చల్లామని అవ్వడం లేదు. మరి నేనెందుకు ఇంత బాధపడుతున్నాను? వారు నీతి జీవితం జీవించకుండానే వారి యొక్క మాటలు ఫలిస్తున్నాయి, వాళ్ళు ఫలిస్తున్నారు, అధికారంలోకి వాళ్ళు
ఉన్నతమైన స్థితిలో ఉన్నారని, మరి నా జీవితం అంతా కూడా అంటే వాట్ ఐఎమ్ ఇన్వెస్టింగ్, నేనే సమయం అయితే ఇచ్చి నీ సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తున్నానో అది నాకు వ్యర్థం అనిపిస్తుందా, లేకపోతే నేనేమన్నా సరిగ్గా అంటే ఉన్న స్థలంలో ఉండే విధంగా ఉండడం లేదా అని అతనిలో ఒక ప్రశ్న ఏర్పడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో మనం చదివినట్లయితే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం వచనం 1 మనం చదివితే, యెహోవా నేను నీతో వాదించుచున్నప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడదవు, అయినను న్యాయము విధించుటను గురించి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసము ఘనతకు సిక్కింపనేలా నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములన్నీ ఇచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు, అయితే వారు అంతరంగంలోనూ నీకు దూరముగా ఉన్నారు. చూడండి, ఇతను ఏమంటున్నాడు, వారు చాలా బాగున్నారు, వారికి నువ్వు దగ్గరగా ఉన్నావు, వారి నోటికి నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు. రైచియస్ యు ఓ లార్డ్ వెన్ ఐ ప్లీడ్ విత్ యూ, yet let me talk with you about your judgment. Why does the way of the wicked prosper? Why those happy who deal your treacherously? You have planted them, yes, they have taken root. They grow, yes, they bear fruit. You are near in their mouth, but far from their mind. వారి నోటికి దగ్గరగా ఉన్నావు, మరి అదేవిధంగా వాళ్ళ హృదయాలకు దూరంగా ఉన్నావు, అయినా వారెందుకు వర్ధిల్తున్నారు అని ఇర్మియా ప్రవక్త యొక్క ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక నేను చెప్పినట్లు అబద్ధికులు చాలా దగ్గరగా ఉన్నారు, నీకు దగ్గరగా ఉన్నట్టే కనిపిస్తున్నారు, కానీ హృదయంలో నీకు చాలా దూరంగా ఉన్నారు ప్రభువా, అయినా వాళ్ళు వర్ధిల్తున్నారు. వారు నాటిన ప్రతి ఒక్క చెట్టు పళ్ళు కాస్తున్నాయి, వారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యం వాటిలో ఎదుగుతున్నారు అని చెప్పి ఇర్మియా ప్రవక్త బాధపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. This shows that not all fruit is eternal fruit. Some prosperity is like grass. It looks green today, but wither tomorrow. So, ఈ రకంగా మనం చూస్తే కొన్ని జీవితాలు, కొన్ని చెట్లు ఏ విధంగా అయితే కొన్ని కాలాలు మాత్రమే పండ్లిస్తాయి, అన్ని కాలాల్లో పండ్లు ఇవ్వలేవు. కొన్ని కాలాల్లో మాత్రం ఫలిస్తాయి, కొన్ని రకాల వాతావరణంలో మాత్రం అవి పండ్లు కాస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగతా సమయంలో చూస్తే అవి పండ్లు ఇవ్వవు. ఏ విధంగా అయితే గడ్డి చూడడానికి చాలా పచ్చిగా కనిపిస్తుందో, కానీ కొంత సమయం తర్వాత మనం చూస్తే ఏ గడ్డి అయితే పచ్చిగా కనిపిస్తుందో ఆ గడ్డి అతి త్వరలో ఎండిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం మరొకసారి చదువుదాం. వచనం 1. కీర్తన గ్రంథం 37 వచనం 1. చెడ్డవారిని చూచి నీవు వ్యవస్థ పడకుము, దుష్కార్యములు చెయ్యు వారిని చూచి వత్సరపడుము. పడకుము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈవిల్ డూయర్స్ ని చూసి, చెడ్డ పనులు చేసే వారిని గురించి నువ్వు చూసి వారి గురించి నువ్వు చాలా బాధపడకు, సంతోషపడకు. మరి అదేవిధంగా ఎవరైతే చెడు క్రియలు కార్యాలు చేస్తారో
దే షల్ సూన్ బి కట్ డౌన్ లైక్ గ్రాస్ అంటున్నాడు. ఎవరైతే వాళ్ళ జీవితంలో మంచి కార్యాలు చేయకుండా చెడు కార్యములు చేస్తుంటారు, చెడు జీవితం జీవిస్తారు, అలాంటి వ్యక్తులను చూసి నువ్వు బాధపడకు, వేదన చెందకు. అతి త్వరలో వారి యొక్క నాశనం, వారి యొక్క కోతను నువ్వు చూస్తావు. అంటే అతి త్వరలో వాళ్ళు పడిపోతారు. మోసపరచు ఆత్మ లేకపోతే బలహీనమైన జీవితం ఏదైతే జీవిస్తామో అది ఒక రోజు చివరికి చూస్తే అది ఎక్కడ కూడా ఫలించే విధంగా మనం చూడం. వాళ్ళు చాలా ఫలించే విధంగానే మనకు కనిపిస్తారు. కానీ చివరికి మనం చూస్తే మనం చూస్తున్నాం, మనం రోజు ప్రేయర్లో ఉంటున్నాం, మరి అనేకులు ప్రేయర్లో ఉండడం లేదు. కొంతమంది ఇలా వస్తారు, ఇలా వెళ్తారు, వాళ్ళు చేసే పనులు మనకు మంచిగా అనిపించవు. కానీ మనకు మనసుకి ఏమనిపిస్తుంది? వాళ్ళే మనకంటే బాగున్నారు, వాళ్ళే మనకంటే బాగా జీవిస్తున్నారు. కానీ అది నిరంతరం నిలబడదు. ఏ విధంగా అయితే గడ్డి ఎండిపోతుందో అదే విధంగా ఒకరోజు వాళ్ళ జీవితం ఎండిపోతుంది. ఒకవేళ ఈ భూమి మీద వాళ్ళు ఫలించినా పరలోకంలో మాత్రం నిత్య జీవితానికి వారు అర్హతలు కారు. సో మన పోరాటం ఇది ఒక పోరాటం. పునీత పౌలు గారు అంటారు, నేను మంచి పోరాటం పోరాడాను. మంచి పోరాటం అంటే మంచి వైపు వెళ్ళడానికి నువ్వు పడుతున్న వేదన, బాధ, ఇబ్బందులు, ఇక్కట్లు, అవమానాలు, నిందలు. పౌలు గారి జీవితం చూస్తే ఎన్నో దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు కూడా తిన్నాడు, రాళ్ళు తీసుకొని కూడా కొట్టారు. మరి ఎన్నో విధాలుగా చెరసాల జీవితం జీవించారు. ఒకసారి ఒక వ్యక్తి చెరసాలకు వెళ్ళాలంటే ఎన్నో విధాలుగా ఆలోచిస్తాడు. అయ్యో, నా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, వారి భవిష్యత్తు ఇలాగా, నా సంఘంలో పేరు పాడైపోతుంది. మరి పౌలు గారికి ఎంతో పెద్ద పేరుండే. అతను ఎన్నోసార్లు చెరసాలకు వెళ్ళాడు, పేతురు చెరసాలకు వెళ్ళాడు. అనేకులు దేవుని యొక్క కార్యం చేస్తూ అనేక రకాలుగా హింసలు పడ్డారు, బాధలు పడ్డారు. మరి ఎవరైతే బలహీనమైన కార్యాలు చేస్తూ జీవించారో వాళ్ళు అధికారులుగా జీవిస్తున్నారు. అలాంటప్పుడు కూడా పౌలు గారు అంటారు, నేను ఒక మంచి పోరాటం పోరాడాను. సో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సేవ, ప్రార్థన జీవితం ఎప్పుడైతే మనం ఎన్నుకుంటామో పోరాటం ఖచ్చితంగా ఉంటుందని పునీత పౌలు గారు రహస్యంగా చెప్తున్నారు. పోరాటం లేని జీవితం అంటే ఆధ్యాత్మిక జీవితం, పోరాటం లేని జీవితము ఉండదు. నువ్వు పోరాడితే ఒక మంచి పోరాటం పోరాడాలి, ముందుకు దూసుకొని వెళ్ళాలి. దేన్ని కూడా నువ్వు ఏదైతే ఎదురొస్తుందో వెనక్కి తిరగకుండా వాటన్నిటినీ సాధించుకొని ముందుకు వెళ్ళే విధంగా నువ్వు ఉండాలి, విశ్వాసంలో నిలబడాలి. అదే పోరాటం పునీత పౌలు గారు. ఏ కిరీటం? నిత్య జీవితానికి సంబంధించిన కిరీటం కోసం పోరాడాడు. సో మనం కూడా ఎవరు ఎదుగుతున్నారో, ఎవరు బాగుపడిపోతున్నారో, ఎవరు ఏ విధంగా జీవిస్తున్నారో అది మనకు అనవసరం. వాళ్ళని చూస్తున్నప్పుడు మనం ఏమనుకోవాలంటే వాళ్ళు మన ముందు లేరు, వాళ్ళు ఉండరు. ప్రైజ్ ది లార్డ్. సో యూ హ్యావ్ టు థింక్ దే డోంట్ ఎగ్జిట్. మనకు కేవలం కనిపిస్తే ఏంటంటే మన ముందు ఏం కనిపిస్తుంది అంటే కేవలం పరలోకమే కనిపించాలి, పరలోక పౌరులే కనిపించాలి, పరలోక జీవితమే మనం భూలోకంలో చూడాలి. చాలా మంది అనుకుంటారు నేను పరలోకానికి పోతే, అరే పరలోక జీవితం ఇక్కడే. ఎందుకంటే యేసేనే మనకు నేర్పించాడు. ఎవరైతే దేవుని బాటను వాళ్ళు వాళ్ళ జీవితంలో అనుసరిస్తారో వారు పరలోకాన్ని రప్పించుకుంటారు, పరలోకానికి పోరు. ఎందుకంటే నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. సో యూ కెన్ సీ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ హియర్. దూతలతో పాటు మరి అదేవిధంగా ఏ సంతోషం సుఖం అక్కడ ఉంటుందో అదే సంతోషం సుఖము శాంతి సమాధానం నువ్వు కలిగి ఉండొచ్చు. నీతో పాటు ఉన్నవాళ్ళు దూతల్లాగా మారితే నువ్వు దూతల జీవితమే అంటే పరలోక జీవితమే జీవిస్తావు. పరలోకానికి వెళ్ళడం అంటే అది తర్వాత సంగతి. భూలోకానికే నువ్వు పరలోకంలో అంటే భూలోకానికే నువ్వు పరలోకాన్ని నువ్వు పిలవచ్చు. ఆ పరలోక జీవితం నువ్వు భూమిపైన జీవించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. వారు అన్యాయపు జీవితం జీవిస్తూ పరలోక జీవితం ఇక్కడ అనుభవిస్తున్నారేమో, కానీ పరలోకంలో వాళ్ళు నరక జీవితం జీవిస్తారు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్.
రెండవ వచనం చదవమ్మా. 37వ అధ్యాయం 2వ వచనం. ఏలనగా వారు గడ్డివలే త్వరగా వాడిపోదురు, ఎండిపోవుదురు, పచ్చని కూరు వలెనే వాడిపోవుదురు, పచ్చని మొలక వలె మాసిపోదురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాళ్ళు ఎలా మాడిపోతారు? పచ్చటి ఎండిన గడ్డి వలె. పచ్చగా కనిపిస్తున్న గడ్డి కొన్ని రోజుల తర్వాత ఎలా కనిపిస్తుంది? పసుపుగా కనిపిస్తుంది. అరే మొన్నటి వరకు పచ్చగా ఉండే, మరి ఇప్పుడు ఏమైంది? ఎండిపోయింది. ఆ రీతిగా వాళ్ళ జీవితం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ మీ జీవితం ఎల్లప్పుడూ పచ్చగా, అది అంటారు కదా, ఏరు పక్కన నాటిన చెట్టు వలె ఉంటుందంట. చిరకాలం పండ్లు కాస్తుంది, చిరకాలం పచ్చగా ఉంటుంది, చిరకాలం ఏ అవసరం లేకుండా జీవిస్తుంది అన్నమాట. దానికి నీరు పారుతూనే ఉంటుందంట. అదేవిధంగా మన జీవితంలో కూడా మనకు కావలసినన్ని అలాగా దేవుడు సమకూరుస్తూనే ఉంటాడు. మనము ఏది కూడా కొరత లేకుండా, మనకు కావాల్సింది మాత్రమే. అది చెడు ఏమాత్రం ఉండదు, హాని ఏమాత్రం కలిగించదు. మరి దానివల్ల ఏ అపాయం మనకు కానీ మన కుటుంబానికి రాదు. మనకు వచ్చిన కొద్దిగా వాటిలోనే మేలు, శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆయుష్, మరి నిత్య జీవితం మనం కలిగి ఉండే విధంగానే దేవుడు మనకు సమకూరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో ఉదాహరణ చూస్తే ఫేరో రాజు చాలా పచ్చగా కనిపించాడు. ఆయన దేవుడు. ఆ రాజ్యంలో ఆ రోజుల్లో ఫేరో అంటేనే లోకమంతా ఒక పేరు ప్రతిష్ట. చాలా పచ్చగా కనిపించాడు. అతన్ని దేని నమ్మేవాడు కాడు, ప్రతిదానికి ఎదురు తిరిగేవాడు. దేవుని యొక్క సేవకుడు వచ్చి పలికినా దేవుణ్ణి ఎదిరించి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, మరి ఐగుప్తు దేశంలో లేని తెగులు వచ్చినా కూడా ఆయన ఎదురు తిరిగాడే కానీ ఆయన లోపడలేదు. కానీ చివరికి చూస్తే ఆయన రాజ్యం, ఆయన పేరు, ఆయన ప్రతిష్ట, ఆయన అధికారం, ఆయన గౌరవం, మర్యాద, ఆయనకున్న సమస్తం ఎక్కడికి వెళ్ళి పడిపోయింది? ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. చూడండి, అంత పచ్చగా ఉన్నారు. ఇప్పుడు మీ ముందు చూసేవాళ్ళు అంత పచ్చగా ఉన్నారా? అంత ఎదిగిన వాళ్ళే ఉన్నారా? అంతగా దీవించబడ్డారా? అలాంటి గొప్ప దీవించబడిన వ్యక్తియే చివరికి ఎర్ర సముద్రంలో ఎక్కడ కనిపించకుండా పోయాడు. ఆయన బలము పోయింది, పేరు పోయింది, ఆయనకున్న ఆస్తి అంతస్తు ఏదైతే ఆయన పేరు మీద ఉందో అన్నీ ఎక్కడికి పోయినాయో ఆయనకే తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెతికినా దొరకదంటే ఆయననే దొరకడు. అలాంటి పరిస్థితి ఆయనకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హీస్ ప్రాస్పరిటీ కుడ్ నాట్ సేవ్ హిమ్. ఆయన ఎదుగుదల ఆయననే కాపాడలేకపోయింది. కాబట్టి వాళ్ళు ఫలిస్తున్నారు, వాళ్ళు అలా చేసి జీవిస్తున్నారు. వారి యొక్క ఫలింపు, వారి ఎదుగుదల, వారి యొక్క స్త్రీ సంపదలు వాళ్ళనే కాపాడలేకపోతుంది. ఒకరోజు కాపాడలేని స్త్రీ సంపద మనకెందుకు? కాపాడలేని డబ్బు మనకెందుకు? శాపమై మనల్ని వెంబడిస్తున్న ధనము, శాపమై వెంబడిస్తున్న సంతోషం, శాపమై వెంబడిస్తున్న సుఖాలు మన జీవితంలో ఏనాటికి ఉండొద్దు. సుఖమే గాని అది శాపం, సంతోషమే గాని శాపం, లగ్జరియస్ లైఫే గాని శాపం. మంచి పడక మీద నువ్వు పడుకుంటున్నావు, బెడ్, శాపపు పడక మీద నువ్వు పడుకుంటే లాభం ఏంటిది? చివరికి అది ఎక్కడ తీసుకెళ్తుంది? నరకంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఏ డబ్బు, ధనము, పేరు, ప్రతిష్ట, అంతస్తు, హోదా ఏదైతే నీకు ఉందో అది శాపం మీద నువ్వు కూర్చున్నట్టే, శాపం నిన్ను వెంబడిస్తున్నట్టే నీడవలి. శాపము ఒకరోజు నిన్ను మోసపరుస్తుంది, శాపం నీకు అన్యాయం చేస్తుంది, శాపము నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుందని ఫేరో జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఫేరో జీవితాన్ని చూసి సంతోషపోకూడదు, నేను కూడా ఫేరోలాగా కావాలని. ఫేరో జీవించిన జీవితం అంతా శాపపు జీవితం. ఆయన ఏదైతే అనుభవించాడో శాపాన్ని అనుభవించాడు. ఆ రీతి జీవితం మనం జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు మనకేంటంటే అది నరకమే. చాలామంది ఈ లోకంలో అలాంటి జీవితం జీవిస్తారు.
అలాంటి సుఖాలు కోరుకుంటారు, అలాంటి ఎదుగుదల కోరుకుంటారు. ఎన్నో రకాలుగా జీవితాన్ని వాళ్ళు అనుసరించారని ప్రయాసపడతారు. కానీ దుష్టుని వలలో పడిపోతారు. కానీ మన పోరాటం ఏంటంటే శాపం వల్ల వచ్చే సంతోషాన్ని పోరాడుతున్నాం, శాపం వల్ల వచ్చే డబ్బుని పోరాడుతున్నాం, ఆ సాతానుతో శాపం వల్ల వచ్చే ఆ ఎదుగుదలను పోరాడుతున్నాం, వారిని నాశనం చేస్తున్నాం, వద్దంటున్నాం. మంచి పోరాటం పోరాడి దేవుని రాజ్యంలో నిత్యం ఉండాలని ప్రయాసపడుతున్నాం. సో ప్రత్యేకంగా సేవలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా విశ్వాసంగా నిలబడిన వారికే ఈ వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఫలించలేకపోతున్నాను, ఎందుకు నేను దీవెనగా మారడం లేదు, ఎందుకు వారికంటే అధికముగా నన్ను దీవిస్తలేడు దేవుడు? ఎందుకంటే చాలా మంది దేవుళ్ళో వస్తే దీవించబడతామని అనుకుంటారు. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఇంకా కిందికి వెళ్ళిపోతాం. కిందికి వెళ్ళిపోయామని బాధపడొద్దు. దేవుడు ఆ స్థలంలోనే మనకు అన్ని సుఖాలు సంతోషాలు అన్ని కలిగి ఉండే విధంగా దీవించి ఉన్నాడు. నీళ్లు భూమి కింద ఉన్నది, ఏనాడు బాధపడదు, ఎందుకంటే అది ఎప్పటికీ పైకే వస్తుంది. అదే విధంగా మంచిది ఏదైతే దేవుడు సృష్టించాడో అది కింద ఉన్నా ఎన్నటికి ఉండిపోదు. యేసయ్య భూమిలో కిందికి వెళ్ళాడు, కానీ పూర్తిగా ఉండిపోలే. పాతాళంకి వెళ్ళాడు, పూర్తిగా ఉండిపోలే, పైకి లేచాడు మూడో నాడు. అదే విధంగా మన సమయం వచ్చినప్పుడు మనం ఎక్కడికి లేస్తామో, యేసయ్య ఏ విధంగా అయితే పరలోకానికి లేవనెత్తబడ్డాడో మనం కూడా ఈ భూమి మీద లేవనెత్తబడతాం. అందుకే యేషయ ప్రవక్త అంటాడు, నువ్వు ఉన్న స్థలంలో ఎక్కడైతే నువ్వు పడిపోయావు, ఏ ప్రజల మధ్యలో అయితే పడిపోయావు, అక్కడే నేను లేవనెత్తుతాను. సో నేను అనుభవంతో చెప్తున్నాను మీకు, ఎక్కడైతే మనం పడతామో అక్కడే నిలబడాలి. నేను ఎక్కడైతే బలహీనమైన జీవితం జీవించానో ఆ స్థలాలంతా నేను బోధించాను. ఆ స్థలాల్లో దేవుడు నన్ను లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థలంలో అయితే మనం పడిపోయామో అదే స్థలంలో, ఇదే హైదరాబాద్ సిటీలో బోధించలేని చోటు లేదు. ప్రతి ఒక్క చర్చిలో, ప్రతి ఒక్క ఏరియాలో దేవుడు మన మినిస్ట్రీ నడిపించాడు, అన్ని అనుభవాలు ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా ఉంటదంటే మనసులో, అన్ని చోట్ల నేను బోధించాను, అన్ని చోట్ల అన్ని అనుభవాలు దేవుడు నాకు దయచేశాడు, ఆ పేరు ప్రతిష్ట నాకు ఇచ్చాడని చెప్పి ఒక సంతోషమే. మరి అదే విధంగా దేవునికి వందనాలు చెల్లించుకునే విధంగా, మహిమ చెల్లించే విధంగా దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించాడు. ఈ కొరత ఉందని ఏనాడు నేను అనుకునే విధంగా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఎందుకు తీసుకెళ్లాడు దేవుడు? ఆ వాగ్దానం పూర్తి చేశాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావు, ఎక్కడైతే నువ్వు హీనంగా ఉన్నావు, ఎక్కడైతే నీకు ఎలాంటి పేరు మంచిది లేదో అలాంటి స్థలంలో నేను లేవనెత్తుతాను. ఎక్కడైతే మనం పోగొట్టుకుంటాం అక్కడ నిలబడాలి. దేవుడు ఒక రోజు మనం లేవనెత్తుతాడు. అదే విశ్వాసం. సో అదే ఈ రోజు వాక్యం సెలవిస్తుంది. ఫేరో మోసే ముందు ఎంతగానో ఎగిరాడు, ఎంతగానో మాట్లాడారు, ఎంతగానో హింసించాడు, హీనపరిచాడు. అయినా కూడా మోసే దేవుని మాట నమ్ముతూ దేవుడు చెప్పినట్లు చేసుకుంటూ వెళ్ళాడు. ఒక మంచి పోరాటం పోరాడాడు. మరి అదే విధంగా ఫేరో చూస్తే ఒక చెడు పోరాటం పోరాడాడు. ఏది గెలిచింది? మంచి పోరాటమే గెలిచింది. సో అదే విధంగా మనం కూడా మంచి పోరాటం పోరాడితే ఏదైతే టెంపరవరీ, గాడ్ అలౌస్ టెంపరవరీ ప్రాస్పరిటీ ఫర్ టెస్టింగ్. కొన్నిసార్లు కొన్ని సంతోషం, కొన్ని ఎదుగుదల, కొన్ని ఐశ్వర్యం కలిగి ఉన్న జీవితం దేవుడు మనకిస్తాడు. ఎందుకు అడగండి? ఎందుకంటే ఆ జీవితంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. కొన్నిసార్లు మంచి జీవితం రాగానే దేవునికి దూరంగా, దేవుళ్ళో లేకుండా ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాళ్ళము, 3 సార్లు 4 సార్లు దేవా దేవా నీవే నీవే అనుకుంటూ ఉండేవాళ్ళం. నేను నా జీవితంలో చాలా వ్యక్తులను చూశాను, చాలా కుటుంబాలను చూశాను. అవసర నిమిత్తం దేవుడే దిక్కు అనుకుంటా, ఇంకా ఏది లేదని ప్రతి చోట దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు కనిపించేవాళ్ళు. ఎక్కడ చూసినా ఈ సిస్టర్ కనిపిస్తుంది, ఎక్కడ చూసినా ఈ అమ్మాయి కనిపిస్తుంది అని ఆశ్చర్యపోయేవాడిని. చాలా భక్తులు వీళ్ళు అనుకునేవాడిని. కొన్ని రోజుల తర్వాత చూస్తే వాళ్ళు అస్సలు కనిపించడం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత మళ్ళీ, అరే సహోదరి ఇన్ని రోజులు మీరు కనిపించలేదంటే,
లేదు బ్రదర్, అప్పుడు ఇది అవసరం ఉండే, అప్పుడు వచ్చాం, దేవుడు దీవించాడు, మరి ఆ తర్వాత బిజీ అయిపోయాం. సో ఆ రీతిగా ప్రియమైన, ఇట్ ఈస్ ఎ టెస్టింగ్ పీరియడ్. అన్న చూడండి, దేవుడు సామ్యుయేలుని ఇచ్చి దీవించాడు, కానీ దేవుడిని వదలలే. అబ్రహాం చూడండి, ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు పుట్టి పెరిగిపోయాడు, అయినా దేవుడిని వదలలే. దేవుడు మళ్ళీ అడిగితే మళ్ళీ తీసుకెళ్లి ఇస్సాకుని బలిగా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు, అదే విశ్వాసంలో. పౌలు గారు రాళ్ళ తీసుకొని కొట్టారు, అయినా దేవుడిని వదలలే. హింసించారు, దేవుడిని వదలలే. మరి అదేవిధంగా చెరసాలు వేశారు, దేవుడిని వదలలే. సో ఆ రీతిగా ఎదుగుదల ఇచ్చిన సమయంలో, దీవెన ఇచ్చిన సమయంలో అహంకారం, గర్వం అలాంటి మన జీవితంలో ప్రవేశించి మనం దేవునికి దూరమైతే ఇంకా రానున్న ఎదుగుదల మనం పోగొట్టుకుంటాం. మరి దేవుళ్ళో నిత్యం ఉన్న ఆ దీవెనకు దూరం అయిపోతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో అదే విధంగా మూర్ఖులను కూడా దేవుడు ఎదిగే విధంగా దీవిస్తాడు. ఎందుకంటే ఆ ఎదుగుదలలో వారి నీతిని గ్రహిస్తారా లేదా, లేదా అన్యాయము చూస్తారా లేదా. ఒకసారి ఎదిగిన తర్వాత వాళ్ళకి కనిపిస్తుంది, నేను మోసం చేసి ఇక్కడ దాకా వచ్చానా, లేకపోతే ఒక మంచి జీవితం జీవించి ఇక్కడ దాకా వచ్చానా. గ్రహించే శక్తి ప్రతి ఒక్కరికి ఉంది. చూడండి, తప్పిపోయిన కుమారుడు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయిన కుమారుడు, ప్రాడిగల్ సన్, తనంతట తానే గ్రహించి తిరిగి వచ్చాడు. మరి అదేవిధంగా యేసయ్య జకరేతో అన్నాడు, జకరే, ఈరోజు నీ ఇంటికి నేను రాబోతున్నాను. జకరేని దేవుడు చాలా దీవించాడు, ఆయన గ్రహించాడు. ఎప్పుడైతే యేసయ్య ఇంటికి వచ్చాడో జకరియా గ్రహించాడు. ఏం గ్రహించాడు? ధనముంది, పేరు ప్రతిష్ట ఉంది, కానీ మోసం నాలో ఉంది అని గ్రహించాడు. ప్రభువా, ఈ డబ్బులు, ఈ సంపాదన, ఈ పేరు ప్రతిష్ట, ఈరోజు నేను ఇవన్నీ కలిగి ఉన్నానంటే మోసం చేశాను. కాబట్టి ఒక్కరికి ఒక రకంగా మోసం చేస్తే 4 విధాలుగా తిరిగి ఇస్తాను. సో అవివేకులు మోసంతో, కుట్ర, దగ, అలా అనేక రకాలుగా ఈ లోక ప్రాస్పర్టీ కోసం, ఎదుగుదల కోసం వాళ్ళు చేసిన పనిని గ్రహించగలుగుతారు ఒక రోజని దేవుడు వాళ్ళని ఉన్నతమైన స్థితికి లేవనెత్తుతారు. దాని ద్వారా వారు మనసులో మార్పు, మనసులో ఆ గ్రహింపు వస్తుందా, అవును నేను ఇన్నాళ్ళు చాలా డబ్బులు సంపాదించాను, సంపాదించాను, ఇక ముందు ఈ సంపాదన నేను చేసుకుంటాను, ఇదంతా ప్రజల నుండి కాకపోతే మోసం నుండి వచ్చిందే, ఇక నేను నా జీవిత విధానాన్ని మార్చుకోవాలి. చాలా మంది చూడండి, బాగా డబ్బు ధనం ఉన్నవాళ్ళు చాలా దాన ధర్మాలు చేస్తుంటారు. మనం కొన్నిసార్లు అనుకుంటారు ధర్మాత్ముడు ధర్మాత్ముడు, ఆయన మనసుకు తెలుసు పాపాత్ముడు 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 అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు వాళ్ళ యొక్క హృదయ నేత్రములు తెరుస్తాడు, మనసు నేత్రములు తెరుస్తాడు, డబ్బు ఇచ్చి తెరుస్తాడు. మరి నీతిమంతులను కూడా లేవనెత్తి వాళ్ళు కృతజ్ఞత పూర్వకంగా ఇంకా దేవుడి దగ్గర ఉంటారా అని వాళ్ళని పరీక్షిస్తాడు. మరి లోకరీతిగా జీవిస్తున్న, పాపంలో జీవిస్తున్న వారికి కూడా డబ్బు ఇచ్చి వారిని కూడా పరీక్షిస్తున్నాడు. సో ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే దేవుడు వాళ్ళని ఎదిగే విధంగా చేస్తున్నాడు అన్న అర్థం నువ్వు చేసుకోవాలి. అందుకే దేవుడు అంటాడు హోసియా 4లో, మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో వాళ్ళు ఎదుగుతున్నారని అదే పని నువ్వు చేయకూడదు, తప్పు. అది బుద్ధిహీనత, అర్థం చేసుకునే మనస్తత్వం లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానివి నువ్వు. సో నీ జ్ఞానము, అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే దేవుడు వాళ్ళకి ఆ యొక్క డబ్బుని ఇస్తున్నాడు. వారి కళ్ళు తెరబడాలి, అవి నీతి వైపు నుంచి నీతి వైపు వాళ్ళు మరలాలని దేవుడు వాళ్ళని పరీక్షలో పెట్టి ఉన్నాడు. వారి కోసం నువ్వు ప్రార్థన చేసే విధంగా ఉండాలి. ప్రభా, ఫేరోలాగా వీళ్ళు నాశనం కావద్దు, వీళ్ళ జీవితం కనిపించకుండా పోవద్దు, ఈ డబ్బు వల్ల వీరికి మారు మనసు కలిగి నీలో నిత్యం సాక్షులుగా మారాలి. దీవించబడిన వారు కూడా ప్రభువా 10 మంది కుష్ఠు రోగుల్లాగా 9 వెళ్ళిపోయినట్లు ఈ బిడ్డల్ని కలిగి, ధనము కలిగి, ఇల్లు కలిగి, వాకిలి కలిగి, ఉద్యోగాలు కలిగి, మరి అదేవిధంగా లోకరీతి అవసరాలతో పొందుకొని వెళ్ళిపోకూడదు ప్రభువా. నిత్యం నీలో నాటపడాలి, వీరు ఒక సాక్షులుగా మారాలి. కుష్ఠరోగుల్లాగా స్వస్థత పొందుకుందామని
వెళ్ళిపోయిన బిడ్డలాగా ఉండకూడదు ప్రభువా అని చెప్పి మనము వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. దే షుడ్ నాట్ బి స్వార్థపరులు, సెల్ఫిష్గా ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అజ్ఞానులు నాశనం అయిపోతారు ఒక రాజు, అది తప్పు. దేవుడు ఎవరి నాశనం కోరలేదు. లోకమంతటి కోసం తన రక్తాన్ని కార్చాడు కాబట్టి ఫేరోలాగా వాళ్ళు కూడా నాశనం అయిపోతారు అన్న మాట కాదు. అజ్ఞానులు మాట్లాడతారు, దేవుని యొక్క కృప తెలియని వారు మాట్లాడతారు, దయ తెలియని వారు మాట్లాడతారు. దేవుడిని జ్ఞానం ఇచ్చాడు, అర్థం చేసుకునే మనస్తత్వం ఇచ్చాడు. జకర్యాని క్షమించే దేవుడు. ఈ రోజుల్లో ధనికులు ఎవరైనా పాపపు డబ్బులు వాళ్ళు ఎదుగుదల ఆ రీతిగా కలిగి ఉంటే వారిని కూడా రక్షించుకుంటాడు, శిష్యుడుగా మార్చుకుంటాడు, సాక్షులుగా దీవిస్తాడని చెప్పి మనము వారి గురించి ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన పరుల యొక్క కర్తవ్యం. తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, మరి అదేవిధంగా ఉన్నతమైన స్థితిలో అన్యాయంగా ఎదిగే వాళ్ళ గురించి, ఇరువురు గురించి ప్రార్థన చేసే వ్యక్తులై మనం ఉండాలి. దీనికే అర్థం చేసుకునే మనస్తత్వం మనకు కావాలి. జ్ఞానం ఒకటి సరిపోదు, విజ్ఞానం ఒకటి సరిపోదు. విజ్ఞానికి తగిన అర్థం చేసుకునే మనస్తత్వం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ డబ్బు ఎవరైతే ఎదుగుదల కోసం దేవుడిస్తున్నాడో, ఈ పేరు ప్రతిష్ట ఎప్పుడైతే దేవుడిస్తున్నాడో, వారిని లోకరీతి సాతాను అలా అద్దుకుపోవద్దు. వాళ్ళని తీసుకొని, అందుకే కొన్ని విత్తనాలు నేల మీద పడ్డది, రోడ్డు మీద అంటాడు. అది ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు? సాతాను ఎత్తుకెళ్ళిపోతారు. అలాగే కొన్ని విత్తనాలు దేవుడు విసురుతున్నాడు, కొన్ని దీవెనలు వాళ్ళకు విసురుతున్నాడు. వాళ్ళని సైతాను అందుకుపోవద్దు. మన మనసు స్థిరముగా ఉండాలి. మనము వాళ్ళని పరీక్షిస్తున్నాడు అని మనకు తెలియకపోతే మన మనసు ఆందోళన కలిగి ఉంటుంది, జరమయ్య అయిపోతాం మనం కూడా. ఇర్మియాకి సత్యం తెలియకుండానే దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. సో ఇర్మియా ప్రశ్నించిన ప్రశ్న మనందరి హృదయాల్లో ఉంటుంది, మనసులో ఉంటుంది. వాళ్ళే బాగున్నారు, వాళ్ళు ఒక్కరోజు ప్రేయర్కి వస్తారు, వాళ్ళే బాగున్నారు. చాలాసార్లు డాలీ అంటూ ఉంటుంది, వాళ్ళే బాగున్నారు బ్రదర్, వాళ్ళే బాగున్నారు, వీళ్ళే బాగున్నారు, వాళ్ళు ఒకరోజు వస్తారు, ఆ రీతిగా ఉన్నారని. అంటే నేను ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, దేవుడు నాకు ఎదుగుదల ఇయ్యలే, ఆస్తి అంతస్తు పేరు ప్రతిష్ట. అలా అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. ఇర్మియాకి ఇదే సందేహం ఉంది. ఇర్మియాకి అప్పుడులో దేవుడు అర్థం చేసుకునే మనస్తత్వం ఇచ్చాడో లేదో తెలియదు, కానీ ఈరోజు మనందరికీ దేవుడు బోధించాడు. ఇర్మియా ప్రశ్న వల్ల మనం అర్థం చేసుకునే విధంగా ఉండాలి. దేవుని యొక్క పరీక్ష అది. వాళ్ళకిచ్చి వాళ్ళ మనసులు తెలుసుకుంటున్నాడు. కొందరికి కష్టాలు ఇచ్చి తెలుసుకుంటాడు, కొందరికి వేదన ఇచ్చి తెలుసుకుంటాడు. పరీక్ష అనేక విధాలుగా ఉంటాయి. పునీత పౌలుకు వచ్చిన కష్టం, వేదన, బాధ అవన్నీ చూస్తే అనేక పరీక్షలో పునీత పౌలు గారు ముందుకు దేవుళ్ళలోనే దూసుకుపోయారు, కానీ వెనక్కి ఏమాత్రం తిరగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా మనము కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 3వ వచనం చదివితే, Psalm 73 verse 3, For I was envious of the boastful when I saw the prosperity of the wicked, but later in the sanctuary he understood their end. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, బాధపడి తిని. ఇది భక్తిహీనుల శ్రేయస్సును చూసి అసూయపడిన కీర్తనకారుని మాటలను వివరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ చూడండి, బట్ లేటర్ ఇన్ ద సాంచురీ అండర్స్టూడ్ దేర్ ఎండ్. దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళ యొక్క ఎదుగుదలను దావీదు రాజు అర్థం చేసుకున్నాడు. ఎందుకు దేవుడు వాళ్ళకి ఎదుగుదల ఇచ్చాడు? వాళ్ళు అంటే భక్తిహీనులు ఎదిగినప్పుడు, భక్తిహీనులు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు చాలా బాధపడ్డాడు దావీదు రాజు. కానీ వెన్ హీ ఎంటర్డ్ ద సాంచురీ ఆఫ్ ద లార్డ్, అంటే దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన ఆ మనస్తత్వం, అర్థం చేసుకునే మనస్తత్వం వల్ల దావీదు రాజు అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి. ఎందుకు భక్తిహీనులకు దేవుడు ఆ ప్రాస్పరిటీని ఇస్తున్నాడు.
ఇది ప్రతి భక్తుడికి తెలియాలి, లేకపోతే అందరు బాధపడుతుంటారు. చాలా మంది అంటారు, ఇది మంచి ఉదాహరణ, మీకు చాలా బాగుంటుంది. నేను తాగినప్పుడే బాగుండే. మా పెట్టినా కూడా అంటది అప్పుడప్పుడు, ముందు నాకు అందరు వినేవాళ్ళు బెదర్ గజ్జ గజ్జ వణికేవాళ్ళంట. నేను తాగినప్పుడు అందరు వినేవాళ్ళు, ఇప్పుడు ఎవ్వరు నన్ను పట్టించుకుంటలేదు. చూడండి, ఆ ప్రాస్పరిటీ కూడా దేవుడిచ్చాడు. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని పిల్ల చాలా మంది భక్తులు, నేను ప్రేయర్లో రాకున్నప్పుడే బాగుండే, ప్రేయర్లో వచ్చిన తర్వాతనే ఇవన్నీ చూస్తున్నా. అరే, ప్రేయర్లో వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తున్నామంటే లోకంలో, మరి అదేవిధంగా పరలోక రీతిగా దేవుడు లోకంలో జ్ఞానం ఇస్తున్నాడు, ఏ రీతిగా నువ్వు ఉండాలని, పరలోక రీతిగా ఏ విధంగా నువ్వు బలపడాలని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలోకి వస్తావో అప్పుడే నువ్వు గ్రహించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. 17వ వచనం చదవమ్మా, అదే అధ్యాయం 17వ వచనం. నీ పవిత్ర స్థలములోనికి ప్రవేశించినప్పుడు వారి అంతమును గ్రహింతును, లేదా నేను దేవుని సన్నిధిలోనికి ప్రవేశించినప్పుడే వారి యొక్క అంతమును గ్రహించి తిని అని ఉంది. సో నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని సన్నిధికి వచ్చినప్పుడే మనం గ్రహించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనం దేవుని వెంబడిస్తున్నాం. ఇప్పుడు చాలా మందికి భక్తులకి వాళ్ళెందుకు ఫలిస్తున్నారు, వీళ్ళెందుకు ఫలిస్తున్నారు, వాళ్ళకు మంచి పేరుంది, వాళ్ళంటే పాపులర్ అయిపోయారు, వాళ్ళకే అందరూ ప్రాముఖ్యత ఇస్తున్నారు, వాళ్ళనే పట్టించుకుంటున్నారు, వాళ్ళ పేరే ముందు తీస్తున్నారు, వాళ్ళే గొప్ప. ఇది సాధారణంగా అందరిలో ఉన్న డౌట్లే. నా ప్రశ్న ఏంటంటే, దేవుని సన్నిధి కోసం మీరు వస్తున్నారా, లేకపోతే కేవలం దేవుడి దగ్గర దీవెళ్ళకు వస్తున్నారా? అంత సీన్ లేదు ఈడ. ఎవ్వరు చాలా వరకు, చాలా మట్టుకు చాలా మంది ఉండొచ్చు, కానీ చాలా మంది ఒకటి దీవెన కోసం, ఇంకా రానున్న రోజుల్లో ప్రాముఖ్యత, పేరు, ప్రతిష్ట. నన్ను అడగకుంటే ఎందుకు పోయినవరా నువ్వు, నాకు చెప్పి పోవాలి. ఇలాగా ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రతీది కొన్ని రోజులు దేవుని సన్నిధి, భక్తిపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుళ్ళు ఎదగాలని. ఆ తర్వాత చూడండి. సో ఇప్పుడు నువ్వు లోకాన్ని చూస్తున్నావంటే దేవుని సన్నిధి నువ్వు అస్సలు చూస్తలేవు. నీ హృదయం ఎక్కడుంటుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది, నీ ఆలోచన కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు పాటలు పాడే వాళ్ళకి పాటలు కావాలా, ప్రార్థన చేసే వాళ్ళకి ప్రార్థన కావాలా, వాక్యం చెప్పే వాళ్ళకి వాక్యం కావాలా, లేకపోతే దేవుని సన్నిధి కావాలా? నువ్వు వాళ్ళకే ఇస్తున్నావు, వాళ్ళకే ముందు ప్రేరిస్తాడు బ్రదర్, వాళ్ళకే వాక్యం ఇస్తాడు. చూసారా? ఇక్కడ చూస్తే పాపమే అనిపించదు, పేరు ప్రతిష్ట కావాలని అనిపించదు. దేవుని వాళ్ళు స్తుతించినా నువ్వు అందులో పాల్గొనొచ్చు. స్తుతి ఎవరు చేసినట్టు, నీకు దేవుడి సన్నిధిలో ఉండాలని, నాకు పరలోకంలో ఉండాలని ఉంది అంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా ఎలా అనిపిస్తుంది అంటే, మొట్టమొదటి పాపం చేసిన వాళ్ళు అవ్వనే. కానీ భూమి మీద మొట్టమొదటిగా పాపం చేసింది అవ్వ అయితే, పరలోకంలో మొట్టమొదటిగా పాపం చేసింది లూసిఫర్. పరలోకంలో పాపం జరిగింది ముందు, భూమి మీద జరగకపోతే. నేను తిరగబడ్డానా దేవునికి, లేకపోతే లూసిఫర్ తిరగబడ్డదా? మరి పాపం ఎవరు చేశారు? అది చేసింది కాక మొట్టమొదటిగా దేవుడిచ్చిన లూసిఫర్కి, దూతకి ఇచ్చిన ఆ గొప్పతనం, అన్ని విధాల సదుపాయాలు తనలో పెట్టాడు దేవుడు, అలంకరించాడు. అది చూసి లూసిఫర్లో
మొట్టమొదటిగా వచ్చింది గర్వం, అహంకారం. నేను దేవునికి మించిన వాడిలా కనిపిస్తున్నాను, నేను దేవుని కంటే మించిన వాడిని. అది వచ్చిన తర్వాత ఏమొచ్చింది? రిబిలియస్, ఎదురు తిరగడం, దేవునికి ఎదురు తిరగడం. మరి అది తర్వాత ఉన్న దూతలకంతా పోయి చెప్పింది, నేనే దేవుణ్ణి, ఇప్పుడు నేను కాబోతున్నాను, నెక్స్ట్ నా పార్టీలు ఎవరు ఉంటారు. దానికోసరము, ఆ పాపం కోసరము పెద్ద యుద్ధం జరిగింది పరలోకంలో. ఆ పెద్ద యుద్ధంలో యేసేనే అంటాడు, నేను చూశాను పరలోకం నుండి లూసిఫర్ భూమి మీద పడడం. మొదటి పాపం అవ్వ చేసింది, అవ్వని బదలాం చేసేసినాం మనం. కానీ మొదటి పాపం జరిగింది పరలోకంలో, లూసిఫర్ చేసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మనకు పాపమే అనిపించదు. నేను వాక్యం చెప్పాలి, నేను ప్రార్థన చేయాలి, మొట్టమొదట ఓపెనింగ్ ప్రేయర్ నాకే ఇవ్వాలి. నీకు దేవుని సన్నిధి కావాలా? వేరే దూతలు ఎవరైతే పరలోకంలో వాళ్ళు కేవలం దేవుడు కావాలని కోరుకోలే, పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నారు. దేవుని కంటే అధికంగా కావాలని కోరుకోలే. దేవుడి రాజ్యంలో అందరికంటే అధికంగా నేను ఉండాలని ఎవరు కోరుకోవడం లేదు, కోరుకోకూడదు మనం. కానీ మన కోరిక అదే వస్తుంది, నేనే అధికంగా ఉండాలి. సో అవ్వ కనిపించిన పాపం కనిపిస్తుంది, కానీ లూసిఫర్ చేసిన పాపం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఏదైతే ఆధ్యాత్మికంగా కోరుతున్నామో అందులో కూడా మనం బలహీనంగా ఉన్నాం అని తెలుసుకోలేకపోతున్నాం. జ్ఞాన ఉదయం కలగదు మనకి. యు సీ, లూసిఫర్ ఈజ్ ద ఫస్ట్ సిన్నర్ ఇన్ హెవెన్, నాట్ ఆన్ ఎర్త్. దేవుడు పక్కన ఉండే పాపం చేసేవాడు. సో అదేవిధంగా దేవుడు సన్నిధిలో ఉండి మనలో ఈ అహంకారం, నాకే ముందు, నాకే పాట, నాకే ప్రేయరు, నాకే ఆరాధన, నాకే ఆమెకే రోజు ఆరాధన పాట. అంటే ఆరాధన నువ్వు వాడకపోతే నాకు ఒక రోజు కూడా ఆరాధన పాటని ఇయ్యలే. ఆరాధన పాడితే ఏమన్నా అంటే పేరు కావాలి, ఆరాధన వద్దు. వాళ్ళు స్తుతిస్తున్నప్పుడు నువ్వు పరలోకంలో వెళ్ళిపోవచ్చు, వాళ్ళు భూలోకంలో ఉంటారు. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రాస్పరిటీ ఆర్ బ్లెస్సింగ్స్ ఆర్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను ఇక్కడ ఉంటే చాలన్నాడు. దావీదురాజు ఏమన్నాడు? నీ గుమ్మం వద్ద కాపరిగా ఉంటే చాలు ప్రభువా అన్నాడు. రాజ్యాంగము నాకు వద్దు, సింహాసనం వద్దు, కానీ నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినా అనుకో అది ఉంటాయి. నీ కాపరిగా ఉంటే అవి ఉంటాయి, నీ సన్నిధిలో ఉంటే అవి ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సన్నిధి ఎవరైతే వద్దు అనుకుంటారో వారు మాత్రమే ఎదుగుదల కోసం ఎదురు చూస్తారు. అనేకుల్లో బోధించాలి, అంటే పడిపోవాలి, చేయలేపితే పడిపోవాలి, స్వస్థత రావాలి, పేరు ప్రతిష్ట దేవుడు ఇవ్వాలనుకుంటే అడవిలో ఉంటే కూడా ఇస్తాడు. బాప్టిస్ట్ యోహాన్ అడవిలో తిరిగేవాడు, ఒకరోజు కూడా సిటీలో రాలే. ఆయన దగ్గరికి ప్రజలను దేవుడు నడిపించాడు. అది దేవుని యొక్క మహిమ. నిన్ను ఆ పరిస్థితి నుంచి తీయాలంటే, పేతురున్న స్థలం చెరసాల నుంచి దేవుడు తీయాలంటే దూతల్నే పంపించాడు. పౌలు సిలాస్ని చెరసాల నుంచి తీయాలంటే సన్నిధి ఆయననే దిగి వచ్చాడు. ఆ రీతిగా ఉంటుంది దేవుని యొక్క కార్యాలు. ఇవన్నీ తెలిసి కూడా మన ప్రయాసం. సో నేను చేయాలనుందా, నేను దేవుని సన్నిధిలో ఉండాలని ఉందా, రెండింటిని గ్రహించాలి. ఈ రోజు వరకు మీరు గ్రహించలేదేమో, లూసిఫర్ మొట్టమొదటి పాపం చేశాడు. చాలా మందికి మీకు తెలియదు. బైబిల్ చదువుతారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మర్మాలు కాదు మనం తెలుసుకోవాల్సింది, బైబిల్ గ్రంథం తెలుసుకోవాలి పూర్తిగా. చాలా మందికి ఒక వచనం వెనకాల అనేక మర్మాలు రావచ్చు, రైట్, కానీ గ్రంథము. పోనీ ఇప్పుడు నా టీం మెంబర్స్ని అడుగుతా, 12 అపోస్తుల పేర్లు చెప్పండి. అయిపోయింది. అదే ఒకటి తర్వాత ఒకటి రాదు మనకి. 12లో 5 వస్తుంది, 6వది 7వది మర్చిపోతాం.
ఈరోజు ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. నేను నేర్చుకుంటా బ్రదర్ రేపటిదాకా. నేను ఎక్కువ అడగలే, బైబుల్ లోతైన బైబుల్ అడగలే. 12 అపోస్తుల పేర్లు చెప్పండి అన్న, అక్కడే తడమాడుతున్నారు. మనకు వచ్చేది ఏంటంటే మంచిగా ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఆ ఫాదర్, హెయిల్ మేరీ, అలాగా మాస్లో కొన్ని ప్రేయర్స్. కానీ బైబుల్ తెలుసుకోవడం మర్మాలు కాదండి తెలుసుకోవడం. చాలామందికి మర్మాలు తెలుసు కానీ బైబుల్ తెలియదు. చదవండి, బైబుల్ చదవండి, మర్మాలొద్దు. దేవుణ్ణి తెలుసుకోవడమే ముఖ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కోరుకుంటే ఏం కోరుకోవాలంటే, ఎవరు పెద్ద అవుతున్నారు, ఎవరు చిన్న అవుతున్నారు, ఎక్కడ నేను పడిపోతున్నాను, ఏ పడిపోయినా పర్వాలే, గుమ్మం వద్ద నేను వాచ్మెన్గా ఉంటే చాలు అంటున్నాడు దావీదురాజు. దేవా నీ సన్నిధిలో ఉంటే చాలు, నీ రాజ్యంలో ఒక్క గంట ఒక్క క్షణం ఉంటే చాలు. బ్రతికితే నీ సన్నిధిలో బ్రతకాలి. పేరు ప్రతిష్టలో బ్రతికేం లాభము, ధనములో చలామణి అయితే ఏం లాభము, ఏది కలిగి ఉండి ఏం లాభం, నీ సన్నిధి లేకపోతే నాకు అన్న ఆశతో బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ జోబు చాలా మంచి ఉదాహరణ మనకి. సో జోబు లాంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలని ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పి నేను ముగించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. జోబ్ లాస్ట్ ఎవ్రీథింగ్, వెల్త్, హెల్త్ అండ్ చిల్డ్రన్, బట్ హీ రిఫ్యూజ్ టు కర్స్ గాడ్. అన్నీ ఉన్నా జోబ్ మనసులో ఏముందంటే దేవుడే ఉండే. పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని, అంతస్తుని, పేరు ప్రతిష్టని, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకున్నా దేవుణ్ణి మాత్రం పోగొట్టుకోలేదు. ఈరోజు మనకు అన్నీ ఉన్నా దేవుణ్ణి పోగొట్టుకొని జీవిస్తున్నాం. పిల్లల్నిస్తే దేవుణ్ణి పోగొట్టుకుంటున్నాం, భర్తనిస్తే దేవుణ్ణి, భార్యనిస్తే దేవుణ్ణి, చదివిస్తే దేవుణ్ణి. చదువుకున్నంత వరకు పాస్ కావాలి, పాస్ కావాలి, పాస్ కావాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి. ఎక్కడ టైం దొరుకుతుంది అక్క? అయిపోయింది. అన్నీ ఉన్నాయి కానీ అదృష్టమే లేదంటే, పరలోకమే లేదన్నట్టు జీవితం జీవిస్తున్నాం. అట్ ది ఎండ్ చూడండి, ఎప్పుడైతే అతను దేవుణ్ణి పోగొట్టుకోలేదో చివరికి పోగొట్టుకున్నదంతా దేవుడు తిరిగి ఇచ్చాడు. దేవుణ్ణి పోగొట్టుకుంటే ఏది పోగొట్టుకున్నా తిరిగి వస్తుందన్న నమ్మకం నీకు ఉంటుంది. కానీ దేవుణ్ణి పోగొట్టుకుంటే ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి వస్తుందన్నది కూడా నమ్మకం నీకు ఉండదు. ఒకసారి ఈ లోకంలో మనం దేవుణ్ణి పోగొట్టుకున్నాం అనుకోండి, నిరంతరం పొందుకోలేం. కానీ ఇక్కడ ఏది పోగొట్టుకున్నా దేవుణ్ణి పోగొట్టుకోకుండా మనం దేవుళ్ళని జీవిస్తే అన్ని సుఖాలు కూడా చూస్తాం. మరి అదేవిధంగా దేవుణ్ణి కూడా మనం నిత్యం కలిగి ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబల్ ఫోల్డ్, రెండంతలుగా ద వికెట్ సీమ్స్ టు విన్ ఫర్ ఎ సీజన్. మూర్ఖులు మీకంటే 10 సంవత్సరాలు ముందే వెళ్ళిపోయారనుకో ఆస్తిలో, అంతస్తులో. నేను ఏ రోజు బాధపడలే. ఎంతమందినో వెళ్ళి దీవించాను, ఎంతమందినో ఆశీర్వదించాను. ఎన్నో పెళ్ళిళ్ళు, ఎన్నో పిల్లలు, ఎంతోమంది ఇల్లులు, పొలాలు, స్థలాలు, వాళ్ళు ఎంతో పెద్దగా ఘనంగా ఎన్నో అంతస్తులు. నేను ఏ రోజు అడగలే, ప్రభువా నాకు కావాలి, ఇది కావాలి, అది కావాలి. ప్రైజ్ ది లార్డ్. అలా అని దేవుడు తలంచుకుంటే ఏదన్నా ఇవ్వగలుగుతాడు. మనకు తెలియకుండానే మనం ఎలా ఇల్లు కడతామో, ఎలా ఆలయం కడతాము, ఎక్కడి నుంచి వస్తే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూర్ఖులు ఒక కాలంలోనే, కొన్ని కాలాల్లోనే వాళ్ళు ఫలిస్తారు. కానీ నువ్వు చిరకాలం ఫలిస్తావు. ప్రైజ్ ది లార్డ్. సో జోబుకు వచ్చింది దీవెన, రెండంతుల దీవెన. ఇట్ వాజ్ నాట్ ఫర్ ఎ టైమ్ బీయింగ్, ఇట్ వాజ్ దేర్ ఫర్ ఇటర్నల్. ఎప్పటికీ ఉండే విధంగా ఆ బహుమానం దేవుడు అతనికి తీసుకొచ్చి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన దేవుణ్ణి వదలలేదు కాబట్టి. దేవుణ్ణి వదలలేదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో చివరికి మరొక వచనం చదువుదాం. సామెతల గ్రంథం 11:28. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. సామెతల గ్రంథం 11:27. ప్రైజ్ ది లార్డ్.
గోరువాడు ఆ, ఉపకారమైన ఆ, క్రియ చేయును, ఆ. కీడు చేయు గోరువానికి కీడే మూడును. Praise the Lord. Praise the Lord. చూడండి, he who trust in riches will fall. ఎవరైతే డబ్బులో అంటే ఆస్తి అంతస్తులో వాటిని నమ్ముకొని అతను జీవిస్తాడో అతను ఒక రోజు 28వ వచనం పెట్టమ్మా. ధనమును నమ్ముకొనువాడు ధనమును నమ్ముకున్నవారు పాడైపోవును, పాడైపోవును, నీతిమంతులు నీతిమంతులు చిగురు రాకు వలె వృద్ధి చెందును. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏ విధంగా చెట్టు చిగురిస్తూనే ఉంటుందో ఆ రీతిగా నీతిమంతులు ఎదుగుదల కలిగే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. He who trusts in his riches shall fall, but the righteous shall flourish as a branch. Praise the Lord. Praise the Lord. సో ఏ విధంగా చిగురించే కొమ్మ మనకు కనిపిస్తుందో, పూత పూస్తూనే ఉంటది, చిగుర్లు వస్తూ ఉంటాయి, పూతలు పూస్తూ ఉంటాయి. పూతలు పూస్తున్నా కొద్దీ వాటికి రావాల్సిన సమస్తము అలా పండ్లు కాస్తూనే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో ఎప్పుడైతే మనం చూస్తామో ఇది చాలా మెరుస్తుంది. చూడండి, కొన్నిసార్లు రోల్డ్ గోల్డ్ చూడండి, గోల్డ్ కంటే ఎక్కువ మెరుస్తుంది. డూప్లికేట్ గోల్డ్ 100 రూపాయలకి 2 సంవత్సరాలు గ్యారెంటీ అక్క, నీటిలో కూడా వేసుకోవచ్చు అంటారు. అది చూడడానికి దూరం నుంచి ఆకర్షిస్తుంది. గోల్డా అని అడుగుతారు అందరు, డౌట్. అది గోల్డ్ కాదు. 1 గ్రామ్ గోల్డ్ ఏదో అంటారు, అది గోల్డ్ కాదు, బట్ ఇట్ షైన్స్. కానీ అది ఏంటిది, గోల్డా? కానే కాదు. కాబట్టి దానికి విలువ ఉందా? లేదు. ఏం మాట. సో అదేవిధంగా అవినీతి, అన్యాయం జీవితం వల్ల వచ్చే ప్రతిదీ రోల్డ్ గోల్డ్ 1 గ్రామ్ లాంటిది. దానికి విలువ. ఇప్పుడు నేను నీతిమంతుడిని అనుకోండి, అనుకోవడం ఏంటి? అవునానండి, ఎందుకంటే నా నోటి నుంచి వచ్చిన మాట నాకు ఫలిస్తుంది. నేను నీతిమంతుణ్ణి, ఎంతవరకైనా అంతవరకు నేను నీతిమంతుణ్ణి. ఇప్పుడు నా ముందు ఎవరైనా అవినీతి కార్యాలు చేసేవాళ్ళు ఎంతో గొప్పడైనా నేనేమనుకుంటాను, ఇప్పుడు పనికి రోల్డ్ గోల్డ్ని వేస్ట్ అంటానా, లేకపోతే అబ్బో విలువైనది అంటాను. సో ఎంత అవినీతి ఎంతైనా వాళ్ళు కనిపించినా, నువ్వు ఫారెన్లో ఉండు, నువ్వు అమెరికాలో ఉండు, ఒక్కసారి నీలో అవినీతి నేను చూసినానంటే నువ్వు నా ముందు వేస్ట్. నువ్వు 10 ఇల్లులు కలిగి ఉండు, 20 కార్లు కలిగి ఉండు, ఒళ్ళంతా గోల్డ్ కలిగి ఉండు, కానీ నేను చూస్తే నాకు ఒకటే కనిపిస్తుంది, రోల్డ్ గోల్డ్ లాంటి స్వభావమే నాలో పుట్టుకొస్తుంది. అవునా? అదేవిధంగా దేవుళ్ళు లేని జీవితము రోల్డ్ గోల్డ్ లాంటిది. 1 గ్రామ్ లాంటి జీవితం జీవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఈ రోజుల్లో దేవుళ్ళు లేని వాళ్ళని ఏమని పిలుద్దాం మనం? సో 1 గ్రామ్ జీవితం నేను జీవిస్తున్నానా? ఇప్పుడు అన్నాడు, డాలి అన్నది, నేను 1 గ్రామ్ అని పిలుస్తా బ్రదర్ అని. ఇప్పుడు నేను పరిశీలించాలి, నేను రియల్ గోల్డ్నా లేకపోతే 1 గ్రామా? నేను చూడాలి, నేను నడిచే బాటలో, జీవిస్తున్న జీవితంలో నన్ను నేను పరిశీలించుకోవాలి, నేను ఎలాంటి జీవితం జీవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో గోల్డ్ అయితే దాన్ని అగ్గిలో వేసిన అది రియల్ గోల్డ్గా వస్తుంది బయటికి. అవునా కాదు? అవును. ప్యూరిఫైడ్ గోల్డ్ అని వస్తుంది. దేవుని వాక్కుని 7 సార్లు కాల్చినా అద్భుత రీతిగా సత్యమే బయటకు వస్తుంది. ఏ విధంగా అయితే రియల్ గోల్డ్ని కాల్చి కాల్చి తీస్తారో ఆ విధంగా కాల్చిన రియల్ గోల్డ్. మరి అదే విధంగా 1 గ్రామ్కి. సో మనం కాల్తే, ఒకవేళ దేవుడు పరీక్షిస్తే, ఆ సమయంలో జోబులాగా ఉన్నామా మనం, ప్యూర్ గోల్డ్ లాగా, లేకపోతే 1 గ్రామ్ లాంటి జీవితం జీవిస్తున్నామా అన్నది మనం పరిశీలించాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందుకే నీతిమంతులు నీటిలో నడిచినా వారిని నీళ్లు ఏమి చేయవంట. అదే 1 గ్రామ్ నుండి నీటిలో ఉప్పు నీళ్ళలో అది పూర్తిగా ఇది అయిపోతుంది. అదే రియల్ గోల్డ్ ఎన్ని సంవత్సరాల నీటిలో వేసి పెట్టు, తీస్తే అది గోల్డే. అవునా కాదు? దానికి ఏం, వాళ్ళకి ఏం కాదు. దానికి అర్థం అది. అందుకే నీటిలో నడిచిన నీతిమంతులకు ఏం కాదు.
అవినీతి కార్యాలు చేస్తూ మనం నీటిలో నడిచినాం అనుకో, ఏమైతుంది? ఫేరోలాగా మునిగిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు. సో 1 గ్రామ్ గోల్డ్ గురించి మనము చాలా చక్కగా ఉదాహరణ చాలా బాగా అనిపించింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ చూస్తే ఎస్తర్, మరి అదే విధంగా ఎస్తర్ యొక్క కులం అంటే ఇజ్రాయెల్ దేవుని నమ్ముకున్న కులాన్ని మొర్దెఖాయి ఏం చేద్దాం అనుకున్నాడు? చంపేద్దాం అనుకున్నాడు, వారిని నాశనం చేద్దాం అనుకున్నాడు. అవినీతి పరుడు, చాలా పెద్ద పోస్టులో ఉండే, చాలా పెద్ద అంతస్తు ఆయనకి, పేరు ప్రతిష్ట అధికారం. దానివల్ల అయితే ఆమాన్నే ఉరిదిద్దామని మొర్దెఖాయి ఏం చేశాడంటే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఒక పెద్ద ఉరి శిక్ష తయారు చేశాడు. చివరికి నీతిమంతురాలు ఎస్తర్ ప్రార్థన వలన, మరి తన సహచరుల యొక్క ప్రార్థన వలన ఎవరైతే ఆమానికే ఉరి శిక్ష వేయాలని ఆ యొక్క ఉరి తాడిని, ఆ స్థలాన్ని ఏర్పరిచాడో, చివరికి అది అతనికే వచ్చింది. రోజు నశించిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రాస్పరిటీ ఆఫ్ ద వికెట్ విల్ బికమ్ దేర్ ఓన్ ట్రాప్. సో వారి ఎదుగుదల వారి యొక్క నాశనానికే దారి తీస్తుంది. ఏ విధంగా అయితే ఎదుగుతున్నారో అది ఎదుగుదల మనం అనుకుంటున్నాం, కానీ అది నాశనానికే వాళ్ళని సిద్ధపరుస్తుందని. అయితే ప్రభువా, అంత ఎదిగిన తర్వాత సత్యాన్ని ఎరిగి ప్రభువా వాళ్ళకిచ్చిన ధనము ద్వారా నీ రాజ్యాన్ని కట్టే కృపను వాళ్ళకి దయచేయండి. నీ వాక్యాన్ని లోకమంతా విస్తరించే విధముగా వారి ధనము అనేక చోట్ల వాళ్ళు ఖర్చు పెట్టి ప్రభా నీ మందాసాన్ని కట్టే విధంగా, నీ ఆలయాన్ని కట్టే విధంగా ప్రభాను చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో చివరిగా ఒక మాట చెప్పి నేను కన్క్లూడ్ చేద్దామనుకుంటున్నాను. అయితే ఈ చివరి మాట ఏంటంటే, ఒకవేళ మూర్ఖులు ఎదుగుతున్నారనుకోండి, అయితే మీరేం చేస్తారు? యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము, కలత పడకుము. ప్రైజ్ ది లార్డ్. దురాలోచనలు నెరవేర్చుకొన వాని చూచి వ్యసన పడకుము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Rest in the Lord and wait patiently for him. Do not fret because of him, so prospers in his way. సో ఒక వ్యక్తిని చూసి మనం ఏముండాలంట? దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని కొరకు దీనముగా కనిపెడుతూ, అంటే ఎప్పుడు ప్రభు నన్ను లేవనెత్తుతావని దేవుని యొక్క సన్నిధిలో మనము వారిని చూసి వేదన పడ్డం, బాధపడ్డం, అవన్నీ మనం పెట్టుకోకూడదు మన జీవితంలో. దేవుని యొక్క సమయాని కోసం మనం వేచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎందుకంటే మానవుడు విత్తిన విత్తనం, నాటిన చెట్టు ఒకరోజు తీసివేయబడుతుంది, కానీ దేవుడి విత్తిన విత్తనము ఎల్లకాలం ఉంటుంది. ప్రేమ అని దేవుని యొక్క రాజ్యం కోసం ఏ విధంగా అయితే జోబు వేచి ఉన్నాడో అదే విధంగా మనం వేచి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో డు నాట్ మెషర్ యువర్ సెల్ఫ్ విత్ ద టెంపరరీ బ్లెస్సింగ్స్. సో లోకరీతిగా వచ్చే ఎదుగుదలతో, దేవుని నుండి వచ్చే ఎదుగుదలను మనము ఏం చేయొద్దు? సమానంగా చూడకూడదు. డోంట్ మెషర్ ద వరల్డ్లీ ప్రెషర్ విత్ ద గాడ్లీ బ్లెస్సింగ్స్. సో లోకరీతిగా వచ్చే దీవెనలు కొన్ని రోజులు ఉంటాయి, దేవుడి దగ్గర నుంచి వచ్చేది తీసుకొని పరలోకాన్ని మనము తూకం వేయకూడదు. ప్రియమైనది, డోంట్ వేవ్, జోకకూడదు మనం. చాలా మంది లోకరీతి దీవెన వల్ల పరలోక దీవెన అని జోకుతారు. వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళది బరువింతుంది, నీది చూడు తక్కువ అంటారు. అది తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇలా లోకరీతిగా ఎదిగే వాళ్ళు ఏంటిది? ఈ లోకంలో ఉన్న మూర్ఖులు, వికెట్ పీపుల్. బట్ ద ఇటర్నల్ ప్రామిస్ ఆఫ్ రైచియస్, దేర్ ప్రాస్పరిటీ ఈజ్ ఎ షాడో. సో నిత్య జీవితం వాళ్ళ యొక్క ఎదుగుదల నీడ వల్లే ఉంటుంది, కానీ మీది ఎల్లప్పుడూ పునాది వేసిన విధముగా ఉంటుంది, రాయిలాగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వారి యొక్క వేర్లు ఒకరోజు వేర్లతో సహా వాళ్ళు పెరిగివేయబడతారు, కానీ మీ నిరంతరము
నాటబడి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. కీర్తన ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కలువ వరను దాని వేళ్ళు తన్నును. వేట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చిత్త నొందుతూ కాపు మానదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి చాలా చక్కగా, దిస్ ప్రాస్పరిటీ ఈజ్ ఎ షాడో బట్ ద ఫెయిత్ ఈజ్ ఫౌండేషన్. చదువునన్న 17:7 యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. చూడండి, దేవుడి నమ్మిన వారు ఏమంటారంట? ధన్యుడు. పాపి, ద్రోహి అని పిలువబడడు. ఏమని పిలువబడతారు? ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఎప్పుడు కూడా ఉండును. దేవుడు తోడుగా ఉంటాడు. 8వ వచనం చదవండి. అలాగే వాడు బలము యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ప్రైజ్ ది లార్డ్. అది కాలువలు అతను జలముల వద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువ ఓరును దాని వేళ్ళు తన్నును. చూడండి, కాలువల ఓరును దాని వేలు సో కాలువలు ఎక్కడెక్కడో ఎలా పోతూ ఉంటాయో ఆ విధంగా తన వేర్లు కూడా పోతూ ఉంటాయి. వెట్టగలిగినను దానికి భయపడదు. ఎండగలిగినా కూడా దానికి భయం లేదు. దాని ఆకు పచ్చగా నుండును. దాని ఆకులు ఎలా ఉంటాయి? ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. సో వర్షం లేకపోయినా చూడండి, కరువు కాలం వచ్చింది ఎక్కడ? ఐగుప్తు దేశంలో. వర్షం లేదు, పంట పండదు. అయినా యోసెఫ్కు దేవుడిచ్చిన విజ్ఞానం వల్ల ఎలాంటి చింత లేకుండా జీవితము వాళ్ళు జీవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చివరిగా మనము తలలు వంచుకుందాం, మనల్ని మనం సమర్పించుకుందాం. ఒకవేళ ఇన్నాళ్ళు ఏదైనా లోకరీతిగా మనం తలంచుకొని పరలోకాన్ని మనము జోకి ఉంటే, సమానంగా చూసి ఉంటే, లోకరీతిగా అదే బాగుంది, వాళ్ళే బాగున్నారు, ప్రార్థనలో ఉండి నాకు సుఖం లేదు, నేను రేయిం పగులు దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుడినే జపిస్తున్నాను, దేవుడిలోనే జీవిస్తున్నాను, నా పిల్లలకు సుఖం లేదు, నా భర్తకు సుఖం లేదు, నాకు సుఖం లేదు. చాలామంది అంటారు, నువ్వు ప్రేయర్కి పోయి ఏం లాభం, అదే బతుకుతున్నాం, ఏదైనా దేవుడు దీవించిందా, ఎక్కడున్నాడు నీ దేవుడు అని ప్రశ్నిస్తారు. భార్య భర్తను, భర్త భార్యని. ఇలాగా పోతే ఏమొస్తుంది, ఏమిస్తున్నాడు అని ఆ రీతిగా ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు, కుటుంబ సభ్యులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకరీతిగా పరలోక రీతిని మనము తూకం వేయకూడదు. పరలోక దీవెన నిత్యం ఉండేది. అదేవిధంగా ఇక్కడ జోబు భార్య ఎలా మాట్లాడిందో అదేవిధంగా చాలామంది మాట్లాడతారు లోకులు కూడా. జోబు భార్య ఏమైంది, ఇంత నాశనం అయిపోయావు, ఇప్పుడు కూడా ఇంకా దేవుడిని నమ్ముతున్నావా, ఇప్పుడైనా పనికి పోవా, ఇంత దిగజారిపోయినాం, పని చేసుకుంటే ఏదో కూడో మాడో పిల్లల భవిష్యత్తు చూస్తాం కదా అని అలాగా, ఇంకా ఎందుకు బాధపడతాం అని జోబుని అన్నది. ఇంకా ఏం బాధపడతావు, నిన్ను చూసి నాకు భరించలేకపోతున్నాను, దేవుడిని శపించి నువ్వు కూడా చనిపో అన్నది. అదేవిధంగా దేవుడిని వదిలేసి నువ్వు కూడా లోకరీతిగా జీవించిపో అన్న మాట మన కుటుంబంలో పేరు ప్రతిష్ట. ఎంతో దూరం కాదు, మా సహోదరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు పోతున్నాం మమ్మీ, మా పిల్లలందరూ తిరుగుతున్నారు అన్నారు. పేరు చెప్పండి, వంశం పేరు పాడైపోతుంది. ఎందుకు పోతున్నావు, ఏం లాభం అక్కడ? ఆ రీతిగా దయాలు పట్టినప్పుడే వస్తారు లాభం అని, సైతాన్ని విడించినప్పుడే వచ్చి అని పండుకుంటారు ఈడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం లాభం? ఎన్నో శవాలను అని ఎంతోమంది అలా లేచిపోయేవారు. అలాంటిది దేవుడు బతికించాడు. మమ్మీ నువ్వు అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నావు కాబట్టి మమ్మల్ని దేవుడు బతికించాడు, మా చిన్న పిల్లల్ని బతికించాడు, మా కుటుంబాన్ని బతికించాడు అన్న ఆశ లేదు, అన్న ఆలోచన లేదు.
చేస్తున్న ఇంత సేవ మమ్మీను, కానీ ప్రాణాలు ఇస్తున్నాడు దేవుడు, దీవిస్తున్నాడు. గర్భంలో పిల్ల ఉంటుందా తల్లి ఉంటుందా అని డాక్టర్లు చెప్తే దేవుడి సన్నిధిలో వెళ్ళాను, దేవుడు నాకు ప్రాణం ఇచ్చాడు, నా పిల్లకు కూడా ప్రాణం ఇచ్చాడు, కృతజ్ఞత లేని జీవితం జీవిస్తున్నాం. ఇలా ఎన్నో ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కనిపియనివి కాదు, అది మద్దగించింది. తెర వచ్చేసింది, లోకరీతి తెర, లోకరీతి దీవెల్ని ఎంచుతున్నాం. పనికిపోతే అక్క 15,000, 20,000, 25,000 వస్తుంది నాకు, కానీ లైఫే ఉండేది కాదు కదా. పనికి పోతే వచ్చేదేమో, నువ్వు ఉంటే కదా పనికి పోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడి నుంచి ఏమిస్తున్నాడో, ఏది తీసుకొచ్చి ఇస్తున్నాడో గ్రహించలేని జీవితం జీవిస్తున్నాం. మూర్ఖుల కంటే ఘోరంగా జీవిస్తున్నాం ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించే, ప్రభువా ఏది ఇవ్వకపోయినా సుఖంగా భార్యాభర్తలుగా పిల్లలతో కుటుంబంతో సజీవంగా జీవిస్తున్నాం, అదే చాలు. ఆరోగ్యం అందరికీ క్షణించిపోయింది, మమ్మల్ని నడిచే విధంగా అయినా దీవించావు. మనం తెలియకుండానే చేస్తున్న బలహీనమైన కార్యాలు దేవుడి సన్నిధిలో అవ్వ చేసిన పాపాలే కనిపిస్తున్నాయి మనకి. మనం చేసింది కప్పపెట్టేస్తున్నాం. లూసిఫర్కి తెలియలేదు అది పాపం అని, లోకం కూడా గ్రహించలేదు మొదటి పాపం లూసిఫరే చేసిందని. అలా దేవుడి సన్నిధిలో ఉండి కూడా ఇతరులను మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఎందుకంటే స్వభావం వాడిది ఉంది కాబట్టి. అవ్వ తెలియక చేశాడు, దేవునికి ఎదురుకంగా తిరగబడలేదు. కానీ లూసిఫర్ తెలిసి చేశాడు, దేవునికి ఎదురు తిరిగాడు. కాబట్టి మనం తెలిసి చేస్తున్నాం, ఎదురు తిరుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కళ్ళు మూసుకొని దేవుడి సన్నిధిలో మోకరించి అడుగుదాం, ప్రభువా ఎక్కడెక్కడా నువ్వు పరీక్షించావు, కానీ ఆ పరీక్షలో నేను నెగ్గలేక దేవుడి సన్నిధిలో కూర్చొని మోకరించి కళ్ళు మూసుకొని అడుగుదాం. Father, in the name of Jesus, we release every spirit of envy, bitterness and discouragement from our hearts. తండ్రి, నిరాశ, కోపం, క్రోధం, చేదు, మరి అలసట, నిరాశ మా హృదయంలో ఏదైతే మీ సన్నిధిలో కూడా ఉండి అవి ఉన్నాయో వాటన్నిటి యేసు రక్తంతో ఈరోజు కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చండి. Lord, we break every lie of the enemy that tells us we are forgotten because others prosper. ప్రభా, సాతాను మాలో పలికిన ప్రతి ఒక్క అబద్ధం, తండ్రి దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడు, అందుకే అన్యులు వరదిల్తున్నారు, మీరు నశించిపోతున్నారని. ప్రభా, అబద్ధాన్ని నమ్మి, అవును నేను దీవించబడ్డం లేదు, నేను ప్రార్థనలో ఉన్నా నేను దీవించబడ్డం లేదు అని అబద్ధాన్ని నమ్మి ఇతరులు వర్ధిల్తున్నారు, నేను వర్ధిల్లలేకపోతున్నాను. ఇతరులు లోకరీతిగా అంత సంపాదిస్తున్నారు, నేను సంపాదనలో ఎదగలేకపోతున్నారు. కానీ ఇతరుల కంటే అధికముగా ప్రభా దీవించబడ్డారు అని ఆలోచన నాలో రావడం లేదు. ప్రభా, అందరూ ఆలోచించినట్లు మూర్ఖుడిగా నేను కూడా ఆలోచించి పాపపు మార్గంలో నడిచాను, నన్ను క్షమించండి దేవా. ప్రభా, ఏ విధంగా అయితే ప్రభా అన్నిలు వేరుతో సహా లేచిపోతారు, అలా నా కుటుంబం ఇక ముందు లేచిపోకుండా నిత్యం నీ దీవెనలో ఉండే విధంగా దీవించండి, ఆశీర్వదించండి. అవును ప్రభా, మూర్ఖులు చేసిన కార్యం మా జీవితంలో ప్లాట్ఫామ్గా ఉండకూడదు, మా జీవితంలో మా కుటుంబంలో అది ఎల్లవేళలో ఫలించకూడదు. ప్రభా, ఆ సన్నిధి, ఆ మూర్ఖుని యొక్క సన్నిధి, ఆ మూర్ఖుని యొక్క మాటలు మా జీవితం నుంచి వేరుతో సహా పెరిగి పారేయండి. లార్డ్, uproot every wicked platforming in our families, workplace and communities that seek to raise against us. అవును ప్రభా, మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా మూర్ఖుల వలె లేవనెత్తబడాలి, మూర్ఖుల వలె దీవించబడాలని ఆలోచిస్తున్న అలాంటి ఆలోచనలన్నింటినీ మా జీవితం నుంచి పెరిగి పారేయండి తండ్రి. ప్రభా, మా హృదయాలు ఎక్కడెక్కడ మూర్ఖులు పరిస్తున్నారని గాయపడి ఉన్నాయో, వేదనతో ఉన్నదో, బాధతో ఉన్నదో వాటిని ప్రభా ఈరోజు స్వస్థపరచండి. ప్రభా, వాటిలో సంతోషాన్ని దయచేయండి. ప్రభా, నీ సన్నిధిలో ఉన్నాను, నిత్య దీవెనలు పొందుకుంటున్నాను అన్న విశ్వాసం నాకు కలిగించండి. ప్రభా, నేను కూడా యోబు వలె అన్నిటినీ పోగొట్టుకున్నా, నా పెదవుల్లో నీ స్తుతిని పోగొట్టుకోకుండా, నీ పట్ల విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, దావీదు రాజు వలె నీ ద్వారం వద్ద కాపరిగా ఉంటే చాలు అన్న పలుకులు నాలో కూడా ఉండే విధంగా దీవించండి. ప్రభా, నా జీవితంలో మీ శాంతిని, మరి మీ యొక్క
విశ్వసనీయతను ఎల్లప్పుడూ ఉండే విధంగా దీవించండి. ఆమేన్. అవును ప్రభా, ఈ రోజు నుంచి ఏదైతే నమ్ముతున్నాను, ఏ దుష్టుని యొక్క బాణము వర్ధిల్లదు తండ్రి, ఏ దురాత్మ యొక్క బాణం వర్ధిల్లదు. నా నమ్మకాన్ని చెడగొట్టడానికి, నా నమ్మకాన్ని బలహీనపరచడానికి, నా విశ్వాసాన్ని భంగం పరచడానికి ఏ ఒక నాలుక సరిపోదేసియ. ఏ ఒక తీర్పు నాకు వ్యతిరేకంగా లేచిన తీర్పు వర్ధిల్లదు తండ్రి. వాటన్నిటిని యేసు రక్తంలో లయపరుస్తున్నాను. అవును ప్రభా, ఈ రోజు నుంచి ప్రభా, ఎక్కడెక్కడ వేదనతో, బాధతో, దుఃఖంతో, ఆర్థికంగా బలహీనంగా బాధపడుతుండేను, అలాంటి బాధలన్నిటినీ ప్రభా ఈరోజు ఆ గాయాలన్నిటినీ తొలగించి నా యొక్క ఆరోగ్యాన్ని తిరిగి నాకు దయచేయండి. నేను పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి దయచేయండి ప్రభా. నీ పట్ల నిరీక్షణ నాకు తిరిగి దయచేయండి ప్రభా. నీ పట్ల విశ్వాసం నాకు తిరిగి దయచేయండి. మునుపటి కంటే అధికముగా నీ సేవలో, నీ సన్నిధిలో ఉండే కృపతో నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా మినిస్ట్రీని నిండుగా దీవించి ఆశీర్వదించి, మరి అదేవిధంగా ఎలోహిం మినిస్ట్రీ కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని మీ ప్రియ కుమారుడకు మా నాథుడిని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Our Father in heaven, Holy be your name, your kingdom come, your will be done on earth earth. as it is in heaven. Give us today our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women. And blessed ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.